సో ఎస్టర్డే క్లాస్లో మనం లిస్టు నెస్టెడ్ లిస్ట్ దాని గురించి చూసాం. సో మన కలెక్షన్లో ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి లిస్టు, అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి టపుల్ ఉంది. ఈ క్లాస్లో టపుల్ గురించి చూద్దాం, దాంతోపాటు సెట్ ఫ్రోజన్ సెట్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం టపుల్తో స్టార్ట్ చేద్దాం. సో ఈవెన్ ది టపుల్ ఈజ్ ఆల్సో ఏ కలెక్షన్. Tuple is going to store more than one value. So we also have a list that also does the same purpose. Then what is the point of going for tuple? సో మనకి లిస్ట్ కూడా మోర్ దాన్ వన్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది, టపుల్ కూడా మోర్ దాన్ వన్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. దెన్ ఐ కెన్ యూస్ ది లిస్ట్ రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ టపుల్. Is there any difference? That is something we are going to discuss now. Let's say I wanted to store the data and that shouldn't be changed over the course of the program execution. So I wanted to have a data that shouldn't be changed over the course of your program or project. Then you should go for tuple. సో ఎప్పుడైతే మనకు ఒక డేటా టైపు మనం క్రియేట్ చేసిన తర్వాత యూ డోంట్ వాంట్ టు చేంజ్ దోస్ వాల్యూస్ or even add or remove, then you should go for tuple. So let me take a simple example to make you to understand. So we have the student info. సో లాస్ట్ క్లాస్లో ఏం చేసాము, మార్క్స్ తీసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే స్టూడెంట్ యొక్క ఏజీ డేట్ ఆఫ్ బర్త్ని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా. సో స్టూడెంట్స్ యొక్క ఏజెస్ డేట్ ఆఫ్ బర్త్ రెండు రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా. సో నాకు స్టూడెంట్స్ అనేవాళ్ళు మోర్ దాన్ వన్ ఉన్నారు కాబట్టి సో ఐ కెన్ టేక్ ఎనీ కలెక్షన్. సో ఐఎమ్ టేకింగ్ ది లిస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ అనే ప్రాపర్టీ ఆర్ వేరియబుల్ వాల్యూ ప్రతి ఇయర్ చేంజ్ అవుతుందిగా. ప్రతి ఇయర్ మీ ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నేను దీన్ని చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను టపుల్గా క్రియేట్ చేయలేను, లిస్టే వాడుకోవాలి. లిస్ట్ ఎప్పుడు వాడుకుంటాం? సో వెన్ యూ హ్యావ్ ద డేటా విచ్ విల్ చేంజ్ ఓవర్ ది కోర్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, దెన్ యూ గో ఫర్ ది లిస్ట్. సో నాకు ఏజ్ అనేది ప్రతి సంవత్సరం చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి నా స్టూడెంట్స్ యొక్క ఏజ్ని నేను ఎక్కడ పెట్టుకుంటాను? లిస్ట్లో పెట్టుకుంటాను. సో నేను 3 స్టూడెంట్స్ డేటా తీసుకున్నా, ఒకరికి 15, 18, 19 ఇది ఏజ్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో విల్ ద డేట్ ఆఫ్ బర్త్ విల్ చేంజ్ ఎవ్రీ ఇయర్ ఆర్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఫిక్స్డ్? ది డేట్ ఆఫ్ బర్త్ ఈస్ గోయింగ్ టు రిమైన్ సేమ్. Even if you die also, the date of birth remains same, right? So it is never going to be changed. సో ఏ డేటా అయితే మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ ఎంటైర్ లైఫ్లో చేంజ్ అవ్వదో దానికి ఏ డేటా టైప్ని యూజ్ చేసుకోవచ్చు? వీ కెన్ యూజ్ ద టపుల్. సో నాకు డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి చేంజ్ అవ్వవు. సో లెట్స్ సే దిస్ 15 years guy born on 1st Feb 15 అంటే 2016, 2013. This 18 years guy born on 2/5/2010. 2013 10 అయితే 18 అవుతుంది, 15 అంటే సో అప్రాక్సిమేట్గా ఇస్తున్నాను. సో 15 years అంటే ఇప్పటికి ఎప్పుడు బాన్ అయినట్టు? 2009లో బాన్ అయినట్టు. ఓకే, సో దిస్ గై ఐ విల్ గివ్ అప్రాక్సిమేట్లీ ఫస్ట్ 5. 18 years అంటే 2006. నెక్స్ట్ 19 years గై అంటే ఈడు 5/6/2005లో బాన్ అయ్యాడు అనుకోండి. సో ఎలా ఎంచుకుంటాం? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఎప్పుడైతే
రియల్ టైం ప్రాజెక్ట్లో మీరు ఇచ్చిన డేటా అనేది ఓవర్ ద కోర్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కానీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో చేంజ్ అయ్యిద్ది అనుకుంటే యూ కెన్ గో ఫర్ లిస్ట్. సో దట్స్ వై మై ఏజ్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్, in the application every year it has to be updated. That's why I have used the list for the age. మనకి ఎప్పుడైతే over the period of time that will not change and you wanted to make it fixed and you don't want others to alter, then we can go for tuple. So my date of birth, maybe everyone's date of birth will never change. So that is the reason why we use tuple. So the important point, and this question will come definitely for interview if you are a fresher or at least 1 to 3 years experience. So what they may ask, what is the key difference between list and tuple? So you can explain clearly, list is mutable. Once you create the list, you can change the values of a list. Tuple is immutable. Once you create, you cannot change the values of it. The real-time example is, let's say I have a student info where I have the student ages. That is something going to change over the period of time, meaning every year. So that's why I will use that ages in the form of list. And again, I have the student's date of birth. That is something will not going to be changed anytime. Okay, that is going to be fixed. So that's why I will use date of births. For date of births, I will use the tuple data type. So this is the most frequently asked interview question. You have to tell this is the key difference. Okay, next వచ్చేసి syntax లో difference ఉంటుంది. So that you no need to highlight, but the part is list is mutable, tuple is immutable. So list you create with the square brackets, tuple we create with the rounded parenthesis. We use the rounded parenthesis. Okay. So let's see the tuple properties. So tuple is collection. It is going to store more than one value. Tuple allows duplicate values. ఇది లిస్ట్ లో ఏమున్నాయో అన్ని యాస్టీస్ ఉంటాయి ఎక్సెప్ట్ దట్ మ్యూటబుల్ ఇమ్యూటబుల్, అదే డిఫరెన్స్. సో నెక్స్ట్, దిస్ is important. Tuple is immutable. Once you create, you cannot change the values of a tuple. So next, similarly, it accepts the heterogeneous data, homogeneous data. Okay. So how do we create the tuple? We use the rounded parenthesis. What is the syntax? We can use the variable name equal to, in the rounded parenthesis, you can pass the any number of value. Each value will be separated by comma. So this is the syntax of the tuple. The only difference is this part. Remaining are same, right? And one more thing we already discussed, right? Tuple is ordered. List is ordered, tuple also ordered. సో ఆర్డర్డ్ అంటే ఏంది, మనం లాస్ట్ క్లాస్లో చూసాం కదా. సో మనకి మెమరీ లొకేషన్లో మెమరీ ఇలా ఉన్నప్పుడు నాకు టపుల్లో ఒక 3 వాల్యూస్ ఉన్నప్పుడు, ఓకే, సో ఇవి ఆర్డర్డ్ అంటే కంటిన్యూస్ మెమరీ బ్లాక్స్లో స్టోర్ అవుతాయి. సో ఇక్కడ నేను స్టార్ట్ చేయొచ్చు, స్టార్ట్ చేయలేను. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్గా స్టోర్ చేసుకోలేను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో దట్ ఐ కెన్ స్టోర్ ఇన్ కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్ ఆర్ కంటిగ్యూయస్ మెమరీ లొకేషన్స్. సో ఎక్కడైతే మనకు ఆర్డర్డ్ అంటామో అక్కడ మెమరీలో కంటిన్యూస్ మెమరీ బ్లాక్స్లో స్టోర్ అవుతాయి. సో దట్స్ వై వెన్ ఎవర్ యూ సే ఆర్డర్డ్, దెన్ దట్ డేటా టైప్ సపోర్ట్స్ ఇండెక్సింగ్. దట్ డేటా టైప్ సపోర్ట్స్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఓకే, ఆర్డర్లో అన్నప్పుడే ఇండెక్సింగ్ స్లైసింగ్ సపోర్ట్ చేసేది, మెమరీలో కంటిన్యూస్గా స్టోర్ అవుతాయి. అయ్యో డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ అయితే మనకి ఆర్డర్డ్ అను అవి ఇండెక్సింగ్ స్లైసింగ్ సపోర్ట్ చేయవు. ఓకే, సో మిగతాయి మనం 1 by 1 చూద్దాము. సో ఎనీవే,
కీ డిఫరెన్స్ ఇది, మిగతాయి నేను లిస్ట్లో చెప్పినట్టే ఉంటాయి. సో ఏదైతే కీ డిఫరెన్స్ ఉందో అది ఎక్కువగా కవర్ చేస్తాను, మిగతాయి ఆ, తక్కువగా కవర్ చేద్దాం. సో tuple ఎలా క్రియేట్ చేస్తాం? We use the rounded parenthesis. So you can pass the any number of values. Each value will be separated by a comma. This is something for one time use you can do. But if you wanted to store in memory and you wanted to use later point of time, then you can store it to a variable. సో వాల్యూస్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలంటే అసైన్మెంట్ ఆపరేటర్. సో పైథాన్ ఈజ్ డైనమిక్ టైప్, యూ నో నీడ్ టు డిక్లేర్ ఎ వేరియబుల్ ఇన్ అడ్వాన్స్డ్. As soon as you define, meaning when you assign a value, the variable type is going to be decided based on the value. This is something we have already seen. So type, let's check. This is going to be tuple. సో రిమైనింగ్ సేమ్, హెట్రోజీనియస్ యాక్సెప్ట్ చేసిద్ది, హోమోజీనియస్ యాక్సెప్ట్ చేసిద్ది. సో ఇట్ ఆల్సో అలౌస్ ది డూప్లికేట్ వాల్యూస్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి ఎ టపుల్. ఓకే, మిగతా అంతా సేమ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. అది చూడబోయే ముందు మనం ఏం చేద్దాం అంటే ఇండెక్సింగ్ చూద్దాం. ఇండెక్సింగ్ కూడా సేమ్ లిస్ట్లో ఎలా చేసామో అలానే. ఇండెక్సింగ్ స్లైసింగ్ ఎందుకు వాడతాం? ఇండెక్సింగ్ ఏమో వన్ వాల్యూని రిట్రీవ్ చేయడానికి వాడతాం, స్లైసింగ్ ఏమో మోర్ దాన్ వన్ వాల్యూని రిట్రీవ్ చేయడానికి వాడతాం. సో లెట్స్ టేక్ t is equal to, I'll take 2, 3.5, high and 100. Okay, so this is my tuple. So indexing same, so there is much change, there is no changes in that. సో మనకేం ఉన్నాయి ఇక్కడ? 2 ఉంది, 3.5 ఉంది, హాయ్ ఉంది, 100 ఉంది. ఓకే, సో ఇండెక్సింగ్ మనం ఆల్రెడీ 2 times చూసాం, స్ట్రింగ్స్ చూసాం, లిస్ట్ చూసాం, సేమ్. సో పాజిటివ్ ఇండెక్సింగ్ లెఫ్ట్ టు రైట్, విల్ స్టార్ట్ ఫ్రమ్ 0, 1, 2, 3. నెగటివ్ ఇండెక్సింగ్ రైట్ టు లెఫ్ట్. I will give different color so that you will be clear. -1, -2, -3, -4. So let's say I want to access high. How do I access? ఎవరైనా చెప్తారా? How do I access? I have a t tuple. I wanted to access the high. Variable name. For indexing, we use square brackets. This is called subscripting operator. Inside this, we pass the index. What is the index of high? In positive 2. This is how we retrieve. So as I said, tuple is immutable. Once you create, you cannot change the values of it. Even you can't add, remove also. So I wanted to change this high with 5. I wanted to replace high with 5. How do we do? So we already know how to retrieve high. Then you can try to assign the value you wanted to change. I want to change it to 5, right? So as soon as you give, so you are going to get the error, type error, tuple object does not support item assignment. సో అందుకనే టపుల్ ఇమ్యూటబుల్. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఐటమ్స్ని నువ్వు చేంజ్ చేయలేవు. ఈవెన్ యూ కాంట్ యాడ్, రిమూవ్ ఆల్సో. దట్స్ వై టపుల్ హ్యాస్ ఓన్లీ 2 functions. సో దిస్ ఇస్ ఎనీవే విల్ డిస్కస్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. ఉన్న వాల్యూస్ని చేంజ్ చేయలేవు, కొత్తగా యాడ్ చేయలేవు, రిమూవ్ చేయలేవు. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇండెక్సింగ్ సేమ్, డిఫరెన్స్ ఏం లేదు. సో మిగతా ప్రాపర్టీస్ మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవన్నీ సేమ్. ఓన్లీ లిస్ట్ మ్యూటబుల్, టపుల్ ఇమ్యూటబుల్. ఫైన్. సో నెక్స్ట్ కొన్ని పాయింట్స్ చూద్దాము. సో టపుల్లో సింగిల్ వాల్యూ ఎలా క్రియేట్ చేస్తాము?
లిస్ట్లో ఎలా క్రియేట్ చేసాము? L1 ఈక్వల్ టు, నాకు 1 కావాలనుకుంటే స్క్వేర్ బ్రాకెట్స్లో 1 ఇచ్చాం. L1 వచ్చింది, దీని టైప్ చెక్ చేస్తే లిస్ట్ అని కూడా వచ్చింది నిన్న. సో ఈరోజు నేను టపుల్లో సింగిల్ వాల్యూతో క్రియేట్ చేయాలనుకున్నా. దీన్ని ఎలా చేస్తాము? జస్ట్ T1 ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇస్తే టపుల్ అని వస్తుంది. కరెక్టా కాదా? చూడండి, L1 ఇచ్చా, సారీ, లెట్ మీ గివ్ ది టపుల్. సో గివ్ ది T1 and check the type of it. It is not a tuple, it is a integer. Why? What is the reason behind it is returning the integer? So this is a little tricky. Let's discuss in detail. So if you would have seen, the square brackets we use for list creation and also we use for subscripting. So when you are creating the list, how do? You will generally say L1 equal to 1, 2, 3. When you are subscripting, you are trying to give the variable name. Inside that square brackets, you give the index. So here there is a difference. That's why it is able to understand. Let's say even if I create L1 is equal to 1 and L1 of 1, these two syntax are different. Here you are assigning a value to L1. Here you are subscripting. So there is a difference. That's why you did not see any problem. But టపుల్లో నేను T1 is equal to 1 అంటే నాకు ఇంటీజర్ వచ్చింది. ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ది parenthesis ఈజ్ యూజ్డ్ ఫర్ టూ పర్పసెస్. ఫస్ట్ ఈజ్ tuple creation. Second is for expressions. If you want to group the expressions, and after grouping, if you want to change the order of execution, then we use the parenthesis. So that's why you are seeing the difference. So let's take simple example. And I say 4 plus 5 star 2. So how this is going to be worked? Operators వచ్చినప్పుడు మీకు అర్థమైంది, but still I'll tell you. Over the plus and star will have more precedence, more importance. So first this multiplication will happen. 5 into 2, 10, then plus 4, 14 you will get. But if you want to change the order of execution, okay, so you wanted to do in this fashion. You can do, right? So 4 plus 5, 9 into 2, 18. Again, see closely. Here, you tell me now, this 2 is integer or tuple? This is integer because when I say 4 plus 5, it is 9 into 2, it is going to be 18. So here what we are doing by introducing parenthesis వాడుకొని మనం ఎగ్జిక్యూషన్ ఆర్డర్ని చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి రెండు parenthesesలో ఉన్నప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లెఫ్ట్ టు రైట్ జరిగింది. సో ఫస్ట్ 4 plus 5 9 అయింది, తర్వాత 9 into 2. సో ఇక్కడ కూడా మనం ఏం చేసాము, ఇంటూ 2 ఇచ్చినా సరిపోయేది. ఇక్కడ అనవసరంగా parenthesis యాడ్ చేసాం. సో దీనివల్ల యూజ్ ఏం లేదు. ఈ 2 ఇచ్చినా ఇది 2 అయ్యిద్ది. రిడన్నెంట్ గా నువ్వు parenthesis యాడ్ చేసినా అది 2 అయ్యిద్ది, ఇంటీజర్ అయ్యిద్ది. చూడండి, టపుల్ కాదు. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రీట్ యాజ్ ది ఇంటీజర్. మీరు ఎప్పుడైతే పైథాన్కి టపుల్గా సిగ్నల్ ఇవ్వాలంటే మీరు ఏం చేయాలంటే, సింగిల్ వాల్యూలో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ ద కామా. సో వెన్ యూ రైట్ ఎ నెంబర్, కామా, దెన్
you are giving a signal to Python saying it is a tuple with single value. చూడండి ఇప్పుడు 4 plus 9, 4 plus 5 is how much? 9. 9 into 2 18 రాదు, చూడండి క్లియర్గా. 2 అనేది 9 టైమ్స్ వచ్చింది, ఎందుకంటే ఇది టప్పులు. టప్పుల మీద మనం మల్టిప్లికేషన్ అప్లై చేస్తే విత్ ఇంటీజర్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్లికేట్ అంటే రిపీట్ చేసిద్ది. సో ఇది ఇంటీజర్ కాబట్టి ఇంతకుముందు మనం మల్టిప్లికేషన్ జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ పెరాంథసిస్ని టూ పర్పస్ కొడతాం. ఒకటేమో టపుల్ క్రియేషన్కి, ఇంకోటేమో ఎక్స్ప్రెషన్స్కి. ఎక్స్పెషల్లీ మీరు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు వాడతాం. మీకు చూపించా కదా, మీకు ఇలా ఇచ్చిన 2A, ఇలా ఇచ్చిన 2A, అందుకని మనకి ఇంటీజర్గా తీసుకుంటుంది. మీరు ఎప్పుడైతే టపుల్ని సింగిల్ వాల్యూతో రిప్రజెంట్ చేయాలనుకున్నారో యూ హ్యావ్ టు, if you give like this, it is going to be integer. Just give comma, then it signals to Python, okay, this guy is creating a tuple. ఎందుకంటే 1 కామా ఇచ్చామనుకోండి, 1 అని ఇస్తే 1 ఇంటీజర్. మీరు పెరాంథసిస్ ఇవ్వటం వల్ల ఇక్కడ చూసారు రెడెండెంట్, దానివల్ల యూజ్ ఏం లేదు. సో అది ఇంటీజర్ గానే తీసుకుంటుంది. సో మనం ఎప్పుడైతే కామా ఇస్తామో దట్ ఈస్ గోయింగ్ టు ట్రీట్ లైక్ ఏ టపుల్. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విత్ ద రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. We can see the type of it. Next వచ్చేసి how do we create a empty tuple? So we can create in two ways. One way is you can just say t equal to, just use the parenthesis. If you are not passing anything, it is going to treat as a empty tuple. So we can check the type of it. సో ఎందుకంటే మనం దాంట్లో వాల్యూ పాస్ చేస్తే అది ఎక్స్ప్రెషన్ వాడుకుంటాం, ఎంటీగా పాస్ చేస్తే అది టపులే కదా. జనరల్గా ఎక్స్ప్రెషన్లో ఎంటీగా ఎవరు కదా. ఓకే, సో నేను 4 plus 5 plus parenthesis అని ఇవ్వలేము, ఎర్రర్ వస్తుంది. ఓకే, సో దట్స్ వై దిస్ మీనింగ్ is only for the empty tuple. So next is, there is another way you can use the tuple class where constructor is there. You can say t2 is equal to tuple is a class. If you don't pass anything, this is going to be an empty tuple. Okay. సో ఇది టపుల్ గురించి. సో మనం క్లియర్గా అన్ని కవర్ చేసాము. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సింది 2 ఇంపార్టెంట్ థింగ్స్. లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్. లిస్ట్ ఏమో మ్యూటబుల్, టపుల్ ఇమ్యూటబుల్. లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్తో క్రియేట్ చేస్తాం, టపుల్ పెరాంథసిస్తో. ఇంకొక ట్రిక్కీ థింగ్ ఏంటంటే టపుల్లో సింగిల్ ఎలిమెంట్ క్రియేట్ చేసేటప్పుడు ట్రిక్కీగా ఉంటుంది. ఓకే, బికాస్ ది పెరాంథసిస్ ఇస్ యూజ్డ్ ఫర్ ది ఎక్స్ప్రెషన్ అండ్ ది చేంజింగ్ ది ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆల్సో. దట్ ఈస్ ద రీజన్. సో మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు దాని ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చేయాలనుకున్నప్పుడు పెరాంథసిస్ను వాడుకొని చేంజ్ చేయొచ్చు. ఎనీవే అది ఇంకొంచెం డీటెయిల్గా ఆపరేటర్స్ తర్వాత ఆపరేటర్ ప్రెసిడెన్స్లో కవర్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ టపుల్స్. సేమ్ నెస్టెడ్ లిస్ట్స్ ఎలా వర్క్ అవుతాయి, నెస్టెడ్ టపుల్స్ సేమ్ వర్క్ అవుతాయి. A tuple inside another tuple is called nested tuple. Or you can say in other way also, a tuple inside another tuple as a element. ఒక టపుల్ లోపల ఇంకొక టపుల్ ఎలిమెంట్ గా పెట్టానే నెస్టెడ్ టపుల్ అంటాం. సేమ్ కాన్సెప్ట్, డిఫరెన్స్ ఏం లేదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లా. మీరు కావాలంటే ట్రై చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నెక్స్ట్ క్లాస్లో. ఓకే, సో క్లాసు ఒక 20 seconds పాస్ చేస్తున్నా, థింక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. సో కలెక్షన్లో నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి సెట్. సో సెట్ కూడా కలెక్షనే. ఇక్కడ మీరు మోర్ దాన్ 1 వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ ద లిస్ట్ టపుల్, దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సెట్? సో వెన్ యూ వాంట్ టు హ్యావ్ ఏ collection of data without any duplicates, then you can go for the set. సో మీకు ఎప్పుడైతే రియల్ టైం ప్రాజెక్ట్లో మీకు డూప్లికేట్స్ డేటా వద్దనుకున్నారో, అలౌ చేయకూడదు అనుకున్నారో, దట్ ఈస్ వేర్ యూ గో ఫర్ సెట్స్. సో మనం స్టూడెంట్స్ ఇన్ఫో చూసాం ఆల్రెడీ. స్టూడెంట్స్ ఇన్ఫో. సో మనం ఇందాక
స్టూడెంట్ డేటా తీసుకున్నాం కదా. ఏమేమి తీసుకున్నాము? ఏజ్ ఏమో చేంజ్ అయ్యింది కాబట్టి లిస్ట్లో పెట్టాం. 15, 18, 19. నెక్స్ట్ మనకేంటిది? డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ 0101 2009. ఓకే, సంథింగ్ ఇచ్చాం కదా. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ అవ్వదు కదా. సో దీనికి 2006. సో ఇలా ఇచ్చుకుంటూ పోయాం. ఓకే. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఆ స్టూడెంట్స్ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆధార్ కార్డు ప్రతిదానికి లింక్ చేస్తున్నారు కదా. సో ఇంపార్టెంట్ కదా. సో నేను ఆధార్ కార్డు డీటెయిల్స్ కూడా యాడ్ చేయాలనుకున్నా. సో అప్పుడు లిస్ట్ వాడాలా, టపుల్ వాడాలా, సెట్ వాడాలా? ఆధార్ కార్డ్ అనేది యూనిక్, డూప్లికేట్ ఉండదు. ఇండియాలో ఎవరికి ఆధార్ కార్డు డూప్లికేట్ నెంబర్ ఉండదు. ఒకటే ఉంటుంది, అందరికీ డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు డూప్లికేట్ డేటా వద్దనుకుంటున్నారో, మనకి ఆధార్ కార్డ్స్ అనేవి డూప్లికేట్ ఉండవు కాబట్టి, సో అక్కడ నేను సెట్ వాడుకుంటా. సో స్టూడెంట్ 1 ఆధార్ కార్డ్ నెంబర్ రాస్తా, స్టూడెంట్ 2 ఆధార్ కార్డ్ నెంబరు, స్టూడెంట్ 3 ఆధార్ కార్డ్ నెంబరు. సో ఇలాంటి కేసెస్లో మీకు సెట్ బాగా హెల్ప్ అయింది. ఎప్పుడైతే రియల్ టైం ప్రాజెక్ట్లో డూప్లికేట్ డేటా అలౌ చేయకూడదు అనుకున్నారో, లైక్ స్టూడెంట్ ఇన్ఫోలో ఆధార్ కార్డ్ అనేది డూప్లికేట్ ఉండదు. ఒకవేళ ఇచ్చిన ప్రోగ్రామర్ మిస్టేక్గా ఇచ్చినట్టే దాన్ని అలౌ చేయకూడదు. సో అలాంటి కేసెస్లో మనం సెట్ వాడుకుంటాము. సో ఇది రియల్ టైం ఎగ్జాంపుల్. సో సెట్ కూడా మనకి కలెక్షనే. ఇది అన్ఆర్డర్డ్. దిస్ ఈజ్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దీంతో పాటు మనకు కొన్ని ఇంపార్టెంట్ స్టఫ్ ఉన్నాయి. సెట్ డస్ నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. డస్ నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. మీకు ఎప్పుడైతే డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయకూడదు అనుకుంటారో అప్పుడు సెట్స్కి వెళ్తాం. సో దాంతో పాటు ఇట్ యాక్సెప్ట్స్ హోమోజీనియస్, హెట్రోజీనియస్ డేటా. దాంతోపాటు సెట్ ఈజ్ మ్యూటబుల్. అంటే మీరు ఉన్న వాల్యూస్ని చేంజ్ చేయలేరు కానీ, బికాజ్ ఇట్ డస్ నాట్ సపోర్ట్ ఇండెక్సింగ్, బట్ యూ కెన్ యాడ్ ఆర్ రిమూవ్ ద వాల్యూస్. ఇది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సెట్ వాల్యూస్. సెట్లో పాస్ చేసే వాల్యూస్ షుడ్ బి ఆఫ్ టైప్ ఇమ్యూటబుల్. సెట్లో వాల్యూస్గా ఓన్లీ ఇమ్యూటబుల్ వాల్యూసే తీసుకుంటుంది. ఇది కూడా చూద్దాం. ఓకే. సో సెట్ని కర్లీ బ్రేసెస్ వాడి క్రియేట్ చేస్తారు. సెట్కి కర్లీ బ్రేసెస్ వాడతాం. సింటాక్స్ ఎలా ఉంటుందంటే వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ వాడి మీకు ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటే ఎన్ని వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఈచ్ వాల్యూ విల్ బి సపరేటెడ్ బై కామా. దిస్ ఇస్ ద సింటాక్స్. సో మీకు సెట్ అన్ఆర్డర్డ్ అని చెప్పారు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. సో మనం చూసాం కదా ఇంతకుముందు లిస్ట్లో ఏం చేసాము, 1 2 3 అని ఇచ్చాము. టపుల్లో కూడా 1 2 3 అని ఇచ్చాము. ఇప్పుడు సెట్లో కూడా నేను 1 2 3 ఇస్తున్నాను. సో లిస్ట్లో టపుల్లో మనకి ఎలా స్టోర్ అయ్యాయి వాల్యూస్? సో ఇక్కడ ఫుల్ అనుకోండి. సో లిస్టు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయలేను, ఎందుకంటే కంటిన్యూస్ మెమరీ బ్లాక్స్ దొరకదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ టపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఫిల్ చేసుకోవచ్చు. అదే సెట్ అయితే నాది ఇది ఫుల్, ఇది ఫుల్, ఇది ఫుల్, ఇది ఫుల్ అయింది అనుకో, సెట్ అనేది కంటిన్యూస్ మెమరీ బ్లాక్స్లో స్టోర్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఒక వాల్యూ, ఇక్కడ ఒక వాల్యూ, ఇక్కడ ఒక వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. సో సెట్ అనేది మెమరీలో నాన్ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్లో కంటిన్యూస్గా స్టోర్ అవ్వదు. ఎక్కడైతే మెమరీ అవైలబుల్ ఉంటుందో అక్కడ స్టోర్ అయ్యింది. కంటిన్యూస్గా అవైలబుల్ ఉంటే స్టోర్ అయ్యింది, లేకపోయినా నో ప్రాబ్లం.
సో ఎక్కడైతే మనం అన్ఆర్డర్డ్ అంటామో అవి కంటిన్యూస్ మెమరీ బ్లాక్స్లో స్టోర్ అవ్వాల్సిన గ్యారంటీ లేదు. అవైలబుల్ ఉంటే కంటిన్యూస్గా స్టోర్ అయ్యింది, లేకపోతే మెమరీ ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో అక్కడ స్టోర్ అయ్యింది. సో అందుకనే మనం సెట్ క్రియేట్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసిన ఆర్డర్ వచ్చిందని గ్యారంటీ లేదు. అవి ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అవుతాయి. సో దాంతో పాటు మనకి కంటిన్యూస్గా స్టోర్ అవ్వకపోతే ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు. ఇట్ డస్ నాట్ సపోర్ట్ ఇండెక్సింగ్. డస్ నాట్ సపోర్ట్ ఇండెక్సింగ్. ఈవెన్ డిక్షనరీ కూడా డస్ నాట్ సపోర్ట్ ఇండెక్సింగ్. సో ఇదొక కీ డిఫరెన్స్. లిస్ట్ టపుల్ ఏమో ఆర్డర్డ్, సెట్ డిక్షనరీ ఏమో అన్ఆర్డర్డ్. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను వినండి. సో నాకు ఇది ఒక మెమరీ బ్లాకు. సో నాకేమైందంటే ఇది ఫుల్, ఇది ఫుల్, ఇది ఫుల్, ఇది ఫుల్, ఇది ఫుల్. సో ఇది ఒక మెమరీ బ్లాక్ అనుకోండి. సో నేను లిస్ట్ని స్టోర్ చేసుకోవాలి. కంటిన్యూస్గా 3 బ్లాక్స్ యాడ్ ఎలా ఉన్నాయి. ఒకటి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మన కంటిన్యూస్ మెమరీ బ్లాక్ లేకపోతే మళ్ళీ ప్రైవేట్ హీపు ఇంకొక కొత్త మెమరీ బ్లాక్ని ఇవ్వాలి. ఖాళీగా ఉంది అప్పుడే స్టోర్ చేసుకోగలుగుతాం. ఈవెంట్ టపుల్ కూడా సేమ్. అదే సెట్ అయితే ఎక్కడైనా స్టోర్ అయ్యిద్ది, నాకు ఆర్డర్లో స్టోర్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే లిస్ట్ టపుల్ వాడితే మెమరీ అనేది ఎఫిషియంట్ కాదు కంపారిటివ్లీ విత్ ది సెట్ ఆర్ డిక్షనరీ. ఎందుకంటే ఈ కేసులో నీ కంటిన్యూస్ మెమరీ బ్లాక్స్ లేవు కదా, మళ్ళీ ఇంకో బ్లాక్ అలొకేట్ చేయాలి కదా, ఇది వేస్ట్ అయిపోతుంది కదా. వేరే వాళ్ళు ఆడుకుంటారు, బట్ సో ఇట్ ఈస్ అగైన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ బ్లాక్ కదా. సో అందుకని లిస్ట్ టపుల్ అనేవి కంపారిటివ్లీ విత్ ద సెట్ డిక్షనరీస్తో పోలిస్తే మెమరీ ఎఫిషియంట్ కాదు. క్లియర్? సో దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్. సో సెట్ ఎలా క్రియేట్ చేస్తాం? కర్లీ బ్రేసెస్. సో ఈచ్ వాల్యూని కామాతో సపరేట్ చేసుకోవచ్చు. సో సేమ్ పైథాన్ డైనమిక్ టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిక్లేర్ చేయాల్సిన పని లేదు. సో టైప్ చెక్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఈసారి 1 2 3 100 1 21 22 3. సో మీకు ఏం చెప్పా? సెట్ డస్ నాట్ అలౌ డూప్లికేట్స్ వాల్యూస్ అన్నా. మీకు ఎర్రర్ ఏం రాదు సింటాక్స్ పరంగా, బట్ ఎలా స్టోర్ అవుతాయి ఏంటనేది చెప్తాను. సో యాజ్ సూన్ యాజ్ మీరు ఎప్పుడైతే సెట్ క్రియేట్ చేస్తారో సింటాక్స్ వాడి, సో మెమరీలో ఫస్ట్ ఎలిమెంట్ కదా, ఈ వేరియబుల్లో చెక్ చేసుకోవాల్సిన పని లేదు, ఉండదు మెమరీలో. ఫస్ట్ పెడుతున్నాం. నెక్స్ట్ ఎలిమెంట్ 2. ఈ 2 పెట్టే ముందు చెక్ చేసుకుంటుంది. ఓకే 2 ఆల్రెడీ ఉందా లేదు, సో యాడ్ చేసింది. నెక్స్ట్ 3 ఆల్రెడీ ఉందా లేదు. నెక్స్ట్ 100 ఆల్రెడీ ఉందా లేదు. అంటే ఆల్రెడీ స్టోర్ అయిన దాంట్లో రిపీట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటుంది ఈ S2లో. నెక్స్ట్ 1 ఆల్రెడీ ఉంది, నేను డూప్లికేట్స్ వాల్యూస్ స్టోర్ చేసుకోను, స్కిప్ చేస్తా. 21 లేదు, 22 లేదు, మళ్ళీ 3 ఆల్రెడీ ఉంది, నేను స్టోర్ చేసుకోను. సో ఇలా మెమరీలో స్టోర్ అవుతాయి. సింటాక్స్ పరంగా మీకు ఎర్రర్ రాదు. చూడండి 1 2 3 100 21 22. సో మీకు డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయలేం. ఇప్పుడు ఏం చేస్తానంటే 100 -1 సో ఇలా ఇస్తాను నేను సెట్. మీకు చెప్పా కదా సెట్లో వాల్యూస్ గ్యారంటీగా ఆర్డర్లో ఉండాలని రూల్ లేదు. సో మనం ఇచ్చిన ఆర్డర్ ఒకటి, వచ్చిన ఆర్డర్ ఒకటి. కొన్నిసార్లు కొంతమందికి ఆర్డర్లో వస్తాయి, బట్ దర్ ఇస్ నో గ్యారంటీ దట్ యూ గెట్ ద సేమ్ ఆర్డర్. రైట్? సో సెట్లో మీరు కావాలంటే హోమోజీనియస్, హెట్రోజీనియస్ ఏదైనా పాస్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే, ఇంటీజర్ స్ట్రింగ్ ఎలా అయినా పాస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ టైప్ కూడా చెక్ చేస్తున్నా, S4 S3 ఇవన్నీ కూడా సెట్సే. ఇంకేం చూసాము? అన్ఆర్డర్డ్ మీకు ఆల్రెడీ చెప్పా, కలెక్షన్ అని చెప్పా, మోర్ దాన్ 1 వాల్యూ, డూప్లికేట్ వాల్యూస్ కవర్ చేసా, హోమోజీనియస్ హెట్రోజీనియస్ కవర్ చేశా. సో మ్యూటబుల్. సో మీకు అన్ఆర్డర్డ్ అంటే ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు. రైట్?
S4 తీసుకున్నాం అనుకో, అన్ఆర్డర్డ్ అంటే ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు. సపోజ్ నేను S4 of 3ని 1 ఇచ్చి రాబడతానంటే కుదరదు. టైప్ ఎర్రర్, సెట్ సెట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్. మీకు చెప్పా కదా, సబ్స్క్రిప్టింగ్ అంటే సబ్స్క్రిప్టబుల్ ఆపరేటర్ దేనికి వాడతాం? ఇండెక్సింగ్ కి, స్లైసింగ్ వాడతాం. సో ఈ సబ్స్క్రిప్టబుల్ ని సెట్ సపోర్ట్ చేయదు, ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. ఇంకోటి, ఇప్పుడు ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు, ఉన్న వాల్యూస్ ని చేంజ్ చేయలేము. ఓకే, బట్ మీకేం చెప్పా? సెట్ మ్యూటబుల్ అని చెప్పాను. ఉన్న వాల్యూస్ ని చేంజ్ చేయలేం, కానీ కొత్తగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనకి యాడ్ ఫంక్షన్ ఉంది సెట్లో. ఎనీవే ఫంక్షన్స్ అప్పుడు చూపిస్తాను. యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. మనకి రిమూవ్ ఫంక్షన్ కూడా ఉంటుంది, చూడండి. ఓకే, సో దట్స్ వై సెట్ ఈజ్ మ్యూటబుల్. ఉన్నాయి చేంజ్ చేయలేవు, కానీ కొత్తగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఉన్న వాటిని రిమూవ్ చేసుకోవచ్చు, కొత్త వాటిని యాడ్ చేసుకోవచ్చు. దట్స్ వై సెట్ ఈజ్ మ్యూటబుల్. సో నెక్స్ట్ వచ్చేసి, సెట్లో వాల్యూస్ ఓన్లీ ఇమ్యూటబుల్ టైప్ ఇవ్వాలని చెప్పారు. సో మనం S1 ఈజ్ ఈక్వల్ టు 1 2 3, ఎర్రర్ వచ్చింది చూడండి. టైప్ ఎర్రర్ అన్హాషబుల్ టైప్ లిస్ట్. అన్హాషబుల్ అంటే అది యాక్చువల్గా ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో మ్యూటబుల్ ఈజ్, యూ కెన్ రిమెంబర్ ఇట్ యాజ్ ఏ అన్హాషబుల్. ఓకే, సో ఇక్కడ ఏంది, మీకు సెట్ వాల్యూస్ కంపల్సరిగా ఇమ్యూటబుల్ టైపే ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఈవెన్ డిక్షనరీ కూడా ఇమ్యూటబులే. ఈవెన్ మీరు డిక్షనరీ పాస్ చేసిన ఎర్రర్ వస్తుంది. మీకు డిక్షనరీ చెప్పలేదు, జస్ట్ ఈ కాంటెక్స్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్హాషబుల్ టైప్ డిక్ట్. సో మనకి సెట్ వాల్యూస్ అనేవి మ్యూటబుల్ తీసుకోవు, ఇమ్యూటబులే తీసుకుంటాయి. ఇప్పుడు చూడండి, ఇంటీజర్ ఇమ్యూటబులే, కాంప్లెక్స్ ఇమ్యూటబులే, ఫ్లోట్ ఇమ్యూటబులే, స్ట్రింగ్ ఇమ్యూటబులే. సో దాంతో పాటు టపుల్ కూడా ఇమ్యూటబుల్. ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తే మీకు ప్రాబ్లం ఉంది. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. జనరల్గా ఇది ఎక్కువ కవర్ చేయరు. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. సో ఇవన్నీ కవర్ చేసాం. నెక్స్ట్ సెట్లో మనం సింగిల్ వాల్యూ కావాలనుకుంటే ఇలానే చేస్తాం. నో ఇష్యూ, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ సింగిల్ వాల్యూ. దెర్ ఇస్ నో ట్రికీ హియర్, బికాస్ కర్లీ బ్రేసెస్ వి యూస్ ఫర్ దిస్ పర్పస్. ఎంటీ సెట్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇంత ముందు దాకా లిస్ట్ టపుల్ 2 ways లో క్రియేట్ చేసాం. సో ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చో లేదో ట్రై చేద్దాం. సో ఇది డిక్షనరీ. గుర్తుపెట్టుకోండి, కర్లీ బ్రేసెస్ మనం సెట్ క్రియేట్ చేయడానికి, డిక్షనరీని క్రియేట్ చేయడానికి వాడతాము. బట్ సెట్లో ఓన్లీ వాల్యూస్ ఇస్తాం, డిక్షనరీలో కీ వాల్యూ ఇస్తాం, కాబట్టి డిఫరెన్షియేట్ చేసిద్ది. మీరు వాల్యూస్ ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్గా అది ఎంటీ డిక్షనరీగా ట్రీట్ చేసిద్ది, ఎంటీ సెట్గా ట్రీట్ చేయదు. ఓకే, సో జస్ట్ కర్లీ బ్రేసెస్ ఇస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రీట్ యాజ్ ఏ ఎంటీ డిక్షనరీ. బట్ దెన్ హౌ డు ఐ క్రియేట్ ఏ ఎంటీ సెట్? You can just use the constructor, set constructor, if you don't pass anything, right? So that is going to treat like a empty set. సో ఇలా మనం క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్, సెట్స్ మ్యాథమెటిక్స్ లో కూడా ఉంటాయి. యూనియన్, ఇంటర్సెక్షన్ వాడతాం కదా, సేమ్ ఫంక్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో మనం ఈ ఫంక్షన్స్ ని మనం ఎనీవే సెట్స్ మీద అప్లై చేస్తాము. ఫంక్షన్స్ వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. ఎస్ డాట్, మీకు యూనియన్, ఇంటర్సెక్షన్ అన్నీ ఉంటాయి. ఓకే, యూనియన్, ఇంటర్సెక్షన్ అవన్నీ ఉంటాయి, డిఫరెన్స్. సో అవి కూడా కవర్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే, సెట్ హ్యాష్ టేబుల్ వాడుకుంటుంది. సెట్ వాల్యూస్ హ్యాష్ వాల్యూస్గా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే, మీరు దీన్ని మెంబర్షిప్ ఆపరేటర్లో వాడుకోవచ్చు. ఎలా అంటే, మీకు ఒక వాల్యూ గ్రూప్ ఆఫ్ వాల్యూస్లో ఉందని తెలుసుకోవడం కోసం ఇన్ కీవర్డ్ వాడతాం. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు లిస్ట్ కానీ టపుల్ కానీ వాడితే, సో దాని యొక్క ఐడెంటిఫై చేయడం కోసం ఎన్ ఎలిమెంట్స్ ఉంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ బట్టిద్ది. అంటే
ఉన్న ఎలిమెంట్స్ అంత టైం పట్టిద్ది. ఒక్కోసారి లాస్ట్ ఎలిమెంట్ అయినా ఇవ్వచ్చు కదా. అదే సెట్లో అయితే ఇది హ్యాష్ వాల్యూని బట్టి చేసిద్ది కాబట్టి మనకి మెంబర్షిప్ ఆపరేటర్ అప్లై చేస్తే ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, 1 ఉంటుంది. మీరు ఎంత పెద్దది ఇచ్చినా ఈజీగా, ఐ మీన్ ఆర్డర్ ఆఫ్ 1 ఎగ్జిక్యూషన్తోనే ఇది కంప్లీట్ చేస్తుంది. ఓకే, ఇది ఎనీవే మెంబర్షిప్ ఆపరేటర్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే మీరు లిస్ట్ టపుల్ బదులు ఇది వాడుకుంటే ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఇది సెట్ గురించి. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. వెన్ యూ వాంట్ టు హ్యావ్ ది unique values and you don't want to allow the duplicate values, then you go for the set. Example is Aadhaar card. సో దాంతో పాటు సెట్ అన్ఆర్డర్డ్, ఇవి మెమరీలో కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ లో స్టోర్ అవ్వదు. సెట్ మ్యూటబుల్, సెట్ వాల్యూస్ ఇమ్యూటబుల్ టైప్ ఇవ్వాలి. ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, క్లాస్ ఒక 10 సెకండ్స్ పాస్ చేస్తున్నా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రోజన్ సెట్స్. సో ఈ కాన్సెప్ట్ కూడా జనరల్ కవర్ చేయరు, జస్ట్ మీకు రియల్ టైంలో యూజ్ అయ్యిందని కవర్ చేస్తున్నా. సో బేసికల్గా సెట్కి ఫ్రోజన్ సెట్కి ఓన్లీ ఒక కీ డిఫరెన్స్ ఉంది. అదేంటిదంటే సెట్ అనేది మ్యూటబుల్, ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్. ఓకే, సో ఇదొక్కటే డిఫరెన్స్. మిగతావి యాస్టీస్. సెట్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఫ్రోజన్ సెట్ కూడా అవే ఉంటాయి. ఓకే, సెట్ మ్యూటబుల్, ఫ్రోజన్ సెట్ ఇమ్యూటబుల్. సో మీరు డూప్లికేట్స్ వద్దు అనుకుంటే సెట్కి వెళ్తారు. దాంతోపాటు మీరు డూప్లికేట్స్ వద్దు, నాకు వన్స్ క్రియేట్ చేసిన తర్వాత వాల్యూస్ కానీ ఏమి యాడ్ అవ్వకూడదు, రిమూవ్ అవ్వకూడదు అనుకున్నారు అనుకోండి, సో అలాంటి కేసెస్లో మనం ఫ్రోజన్ సెట్ వాడుకోవచ్చు. సపోజ్ మీకేందంటే స్టూడెంట్ డేటా ఉందనుకోండి. ఓకే, సో ఈ స్టూడెంట్స్ క్లాస్కి 50 మెంబర్సే, అంతకంటే మనం అలౌ చేయం. ఓకే, ఇదొకటి. సో దాంతోపాటు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కదా. సో మనకేం కావాలి, మ్యాక్సిమం స్టూడెంట్స్ 50, అంతకంటే యాడ్ చేయలేం. ఓకే, యాడ్ చేయాలంటే అలౌ చేయకూడదు. ఓకే, సో దాంతోపాటు మీకు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రిపీట్ అవ్వకూడదు, ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఒకరికే ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మనకి ఫ్రోజన్ సెట్ బాగా యూజ్ అయ్యేది. సో మీకు ఫిక్స్డ్, ఓకే, 50 స్టూడెంట్స్ కావాలి, అంతకంటే ఎక్కువ యాడ్ చేయడానికి అలౌ చేయలేదు. దాంతోపాటు మీకు స్టూడెంట్ డేటా రిపీట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఫ్రోజన్ సెట్ ఉపయోగపడుతుంది. దీంతో పాటు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ జనరల్గా యూజర్ పర్మిషన్స్ ఉన్నాయి. సో ఈ యూజర్ పర్మిషన్కి రీడు, రైటు, ఎగ్జిక్యూటివ్, ఈ పర్మిషన్స్ ఉంటాయి కదా. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ పర్మిషన్స్ అనేవి ఇవే ఉంటాయి. సో మనం ఇంకా కొత్తగా యాడ్ చేయాల్సిన పని లేదు, యాడ్ చేసినా అలౌ చేయదు, 3 పర్మిషన్లే ఉంటాయి. సో అక్కడ మనకి డూప్లికేట్స్ ఏం రావు కాబట్టి ఫ్రోజన్ సెట్ వాడుకోవచ్చు. దాంతోపాటు కొత్తగా మనం పర్మిషన్స్ ఎవరికి ఎక్స్ట్రా ఇవ్వకూడదు. అడ్మిన్కి అయితే 3 పర్మిషన్లు ఇస్తాం. సో నార్మల్ ప్రోగ్రామర్కి, డెవలపర్కి అయితే రీడ్, రైట్ ఇస్తాం. టెస్టర్కి అయితే రీడ్ ఇస్తాం. సో ఇలా మీకు ఒక స్ట్రిక్ట్ రూల్ ఉందనుకోండి, అడ్మిన్కి అన్ని కావాలి, డెవలపర్కి ఏమో రీడ్, రైట్, టెస్ట్కి ఒకటే కావాలి వాళ్ళ యాక్సెస్ని బట్టి. సో తర్వాత చేంజ్ చేయకూడదు అన్నారు అనుకోండి, ఇలాంటి కేసెస్లో మీకు ఫ్రోజన్ సెట్ ఉపయోగపడుద్ది. సో మీకేంటి, పర్మిషన్స్ అనేవి చేంజ్ అవ్వకూడదు. ఓకే, కొత్తగా ఏం యాడ్ చేయకూడదు, ఉన్నాయి ఉన్నట్టు ఉంచడమే, యాడ్ చేయకూడదు, రిమూవ్ కూడా చేయకూడదు. సో అప్పుడు మనకి ఫ్రోజన్ సెట్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఎవరికైనా ఫైల్స్కి వాటికి పర్మిషన్స్ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా ఏముండవు కాబట్టి. సో డూప్లికేట్స్ కూడా రావాల్సిన పని లేదు కాబట్టి ఇలాంటి కేసెస్లో ఫ్రోజన్ సెట్ అనేది బాగా హెల్ప్ అయింది. సో ఫ్రోజన్ సెట్ని ఎలా క్రియేట్ చేస్తామనేది చూపిస్తాను చూడండి. సో ఫ్రోజన్ సెట్కి ఒక క్లాస్ ఉంది, కన్స్ట్రక్టర్. సో దీంట్లో మీరు ఏం పాస్ అయిపోతేనేమో ఎంటీ ఫ్రోజన్ సెట్ క్రియేట్ అయ్యింది. సో టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏం లేదు, ఎందుకంటే
వన్స్ ఫ్రోజన్ సెట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు యాడ్ చేయలేరు, రిమూవ్ చేయలేరు, ఉపయోగం లేదు. జస్ట్ ఉంటుందని చూపించుకోవడం కోసం క్రియేట్ చేసుకోవటం. సో ఫ్రోజన్ సెట్లో సో మీరు ఏ ట్రబుల్ పాస్ చేయొచ్చు. సో మీరు ఏ ట్రబుల్ అయినా పాస్ చేసుకోవచ్చు. సో ఇలా క్రియేట్ చేస్తాం. దీని టైప్ వచ్చేసి ఫ్రోజన్ సెట్. సో మీకు ఫ్రోజన్ సెట్లో డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు. కావాలంటే ట్రై చేస్తాను చూడండి. నేను 1 రిపీట్ చేస్తే తీసుకోవాలి, సేమ్ సెట్ లాగానే వర్క్ అయ్యింది. ఓకే, క్లియర్. సో దిస్ టైప్ ఆల్సో ఫ్రోజన్ సెట్ ఉంది. దీంతో పాటు ఫ్రోజన్ సెట్లో యాడ్ రిమూవ్ చేయలేరు, ఆ ఫంక్షన్సే లేవు. ఎలాగో ఇది ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు కాబట్టి మనం కొత్తగా ఉన్న వాటిని అయితే చేంజ్ చేయలేము. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రోజన్ సెట్ ఈజ్ ఇమ్యూటబుల్. మీకు ఎప్పుడైనా సెట్లో డూప్లికేట్స్ అలౌ చేయకూడదు, చేంజ్ అవ్వకూడదు అనుకున్నప్పుడు, కొత్తగా యాడ్ చేయకూడదు అనుకున్నప్పుడే ఫ్రోజన్ సెట్కి వెళ్తాం. అదే కీ డిఫరెన్స్ కదా సెట్కి ఫ్రోజన్ సెట్కి. సెట్ ఏమో మ్యూటబుల్, ఫ్రోజన్ సెట్ ఏమో ఇమ్యూటబుల్. సో దీంతో పాటు సో మీరు సింటాక్స్లో కొంతమంది ఎర్రర్స్ చేస్తుంటారు. ఏంటంటే ఫ్రోజన్ సెట్గా మీరు ఇవ్వాల్సిన వాల్యూస్ చూడండి, ఇది ఎటరబుల్లే తీసుకుంటుంది. ఇంటీజర్ ఇస్తే అలౌ చేయదు, ఎర్రర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఫ్రోజన్ సెట్ యొక్క యూజ్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ది సెట్ విత్ ఇమ్యూటబుల్ ప్రాపర్టీ, దెన్ యూ కెన్ గో ఫర్ ది ఫ్రోజన్ సెట్. అదర్వైజ్ మిగతా ప్రాపర్టీస్ అన్ని సేమ్. ఒకవేళ ఒక వాల్యూతోనే ఫ్రోజన్ సెట్ క్రియేట్ చేయాలనుకుంటే సో దాన్నే ఎటరబుల్లో పాస్ చేసుకోండి. ఏముంది, లిస్ట్గా పాస్ చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ అయ్యింది, నో వాల్యూస్. ఓకే, సో ఇది ఈరోజు క్లాస్కి. సో ఈరోజు క్లాస్లో మనం ఏం కవర్ చేసామంటే టపుల్స్ కవర్ చేసాం, సెట్ కవర్ చేసాం, ఫ్రోజన్ సెట్ క్రియేట్ చేసాం. సో మెయిన్ కీ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. లిస్ట్కి ఏమో మనం స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం, టపుల్కి పెరాంథసిస్, సెట్కి ఫ్రోజన్ సెట్కి కర్లీ బ్రేసెస్ వాడతాం. నెక్స్ట్ లిస్ట్ అనేది మ్యూటబుల్. వన్స్ యూ క్రియేట్ యూ కెన్ చేంజ్. టపుల్ ఈజ్ వన్స్ యూ క్రియేట్ యూ కాన్ చేంజ్, దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఇమ్యూటబుల్. సెట్ ఎప్పుడు వాడతాం, డూప్లికేట్స్ వాల్యూస్ వద్దనుకుంటే. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అలౌ డూప్లికేట్ వాల్యూస్, దెన్ యూ గో ఫర్ సెట్. You don't want to allow duplicate values and also you don't want to add or delete the values later point of them, then you go for the frozen set. సో దాంతో పాటు లిస్ట్ సెట్ ఏమో ఆర్డర్డ్ ఇండెక్సింగ్, సారీ, లిస్ట్ టపుల్ ఏమో ఆర్డర్డ్ ఇండెక్సింగ్ సపోర్ట్ చేసింది, సెట్ అన్ఆర్డర్డ్ ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు. సెట్లో వాల్యూస్ ఇమ్యూటబుల్ టైపే తీసుకుంది. సో ఇది ఈరోజు క్లాస్కి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ విల్ ఎండ్ ద మీటింగ్ ఇన్ 2 minutes.